దేవుడి దగ్గర నుంచి. మనకి రాదు నమ్మకం, కానీ దేవుని గొప్ప కృప, దేవుని ఒక గొప్ప నమ్మకము మన జీవితాలలో పనిచేయాలి అంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మడం చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితి మనకు ఎదురుగా ఉండే పరిస్థితిని ఎక్కడ కూడా మనం చూడకుండా, మనకుండే పరిస్థితి కాకుండా దేవుడికి మహిమ కలుగుతాక రాబోతున్న పరిష్కారాన్ని చూడాలి. దేవుడికి స్తోత్రం. మనము క్వశ్చన్ వైపే చూస్తాం, ఆన్సర్ రాదు. దేవుడికి స్తోత్రం. క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేది దేవుడే, దేవుడికి మహిమ కలుగుతాక. కానీ మనము క్వశ్చన్ వైపే చూస్తాం, కానీ ఆన్సర్ మనకు రిలీజ్ అయింది, ఆన్సర్ మన జీవితాల్లో పనిచేస్తుంది, ఆ జవాబు మనకు అవసరము, దేవుడు ఇచ్చిండు అని ఎక్కడ కూడా మనము నమ్మడానికి ఆస్కారం లేకుండా అపవాది మనల్ని ఏం చేస్తారంటే ప్రతి స్టెప్ కృంగరిస్తుంది. ప్రతి స్టెప్ దగ్గర మనం బలహీనులుగా అయిపోతాం. దేవునికి మహిమ కలుగుందాక. ఆ స్టెప్ ఎంత బలహీనులం అయిపోతామంటే అవ్వదు అని డిక్లేర్ చేసేసుకుంటాం. మనమే రాసుకుంటాం, ఏంటంటే ఇది నా వల్ల అవ్వదు, నాతోటి కాదు, నాతోటి జరగదు అనుకుంటాం. కానీ దేవాది దేవుడు అంటాడు, సమస్తాన్ని సాధించడానికి అధికారం ఇచ్చింది దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చింది నేను. శత్రువు ఏం చేస్తున్నాడు? ఏ విధంగా ట్రాక్ చేస్తున్నాడు. వాడి పని ఏంటి? ట్రాక్ చేయడం. ఇంట్లో సంతోషంగా ఉందాం అనుకుని హ్యాపీగా మనం అన్ని కూర్చున్నామంటే నలుగురిలో ఒకరు, ఐదుగురిలో ఇద్దరు, లేకపోతే దేవుడికి మహిమ కలుగున్నాక నలుగురిలో ఇద్దరు, ఎవరో ఒకరిలో మాత్రం వాడు దూరి ఇల్లుని అల్లాకల్లోలం చేస్తుంది. ఎక్కడా సమాధానం ఉంచట్లేదు, కానీ సమాధాన స్థితి ఆయిందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సమాధానం మనం వెతుకుతామో వెంటాడాలంట. సమాధానపు గడియలకు, ఆ గుమ్మాలకి గడియలు మీరు వెయ్యండి అంటే మీ ఇంట్లోకి వస్తాడు. ఆ సమాధానంతో గుమ్మానికి గడియలు వేయండి. మనకి తెలుసా దేవుడికి స్తోత్రం. రాత్రికి పడుకుంటాం, ఎవరు డోర్ కొడతారో తెలియదు. దేవుడికి దేవా మేము పొద్దున్న తెరిచే వరకు ఎవరు కొట్టు, సమాధాన స్థితి మా ఇంట్లో దయచేయి, ఎవరు బయటికి పోవద్దు, ఎటువంటి న్యూస్ లోపలికి రావద్దు. మనకు ఉండే అధికారాన్ని ఉపయోగించొద్దా? అడగొద్దా? మనం అడుగుతున్నామా? అడగం. బిజీ షెడ్యూల్ మనది. దేవుడికి మహిమ కలుగుందాక. హల్లెలూయా. అడగము, మనం ప్రవచించం, చెప్పము. ఏసునామమున ఇది జరుగును గాక, ఏసునామమున ఇది వచ్చును గాక అనం. ఈజీగా వస్తుంది 1 సెకండ్. కానీ మనం క్యాబ్ బుక్ చేసి గంట నిలబడతాం. 1 సెకండ్ అంటే 1 సెకండ్లోనే వస్తుంది. లైట్ పోతే మనమే లైట్ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తాం. 10 మంది ఫోన్ చేస్తారు, నా సైడ్ వేసినామని లైట్ వచ్చింది కాక అంటమా? అన్నం ఎందుకు రాదు మనకు ఆ టైంకి? అయ్యో లైట్ వస్తే బాగుండు అంట. కానీ దేవుడు అంటాడు, వేసినామలో ప్రవచనం నీ నోట్లోనే ఉంది, నువ్వు ఏది అడుగుతాయి. దేవుడు పరీక్షకు మనం నిలబడ్డప్పుడు ప్రతి పరీక్ష పాస్ చేస్తాడంట. చూద్దాం ఇక్కడ మనం పాస్ అవుతామా, పాస్ అవ్వమా. దేవుడికి మహిమ కలుగుందాక. యోహాను సువార్త పక్కన మైక్ ఉంది, ఎవరైనా చదవాలనుకుంటే వాక్యం చదవచ్చు. మైక్ తీసుకొని పక్కనే మీ వెనకాల. హల్లెలూయా. యోహాను సువార్త మేడం మైక్ తీసుకుంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండినో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగని అడిగాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మనం ఇక్కడ 5వ వచనం చూస్తే, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజన సమూహము తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెత్తుమని ఫిలిప్పిని అడిగినట. దేవుడికి స్తోత్రం. అడిగినప్పుడు దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి తెలదా? 2 రొట్టెలు చిన్నోడి దగ్గర ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయి. ఆల్రెడీ తెలుసా తెలియదా? ఎంతమంది అనుకుంటారు తెలుసని? అందరికీ తెలుసు.
మన పరిస్థితి తెలియదా? మనకేమవసరం తెలియదా? ఏం కావాలి? యేసయ్యా